దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. అమ్మవారికి ప్రతిరోజు పూజలో తప్పకుండా బెల్లం పానకాన్ని సమర్పించండి. దాంతోపాటు బెల్లం పరమాన్నం కానీ, లేకపోతే మీరు నవరాత్రుల్లో మామూలుగా తయారు చేసే నైవేద్యాలు ప్రసాదాలు ఉంటాయి కదా, అవి కానీ ఏవైనా సమర్పించవచ్చు. శర్కరా మధు సంయుక్తం ఆద్యాదై అధపూరితం గృహాణ దేవి నైవేద్యం భక్తోపద్రవనాశిని. శ్రీ వారాహి దేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పిద్దాం. మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక అది సమర్పించండి, లేకపోతే అక్షతలు వేస్తూ ఈ శ్లోకం చదవండి. పూగీ ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వారాహి దేవ్యై నమః. వారాహి దేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి.